లిక్విలోన్స్ అనేది భారతదేశంలో అత్యంత సురక్షితమైన P2P రుణ వేదిక. ఇది సమయం పరీక్ష ద్వారా వెళ్ళింది. కోవిడ్ కాలంలో కూడా ఆశించిన రాబడిని అందించగలిగిన మార్కెట్లోని ఏకైక P2P ప్లాట్ఫారం ఇది. ప్రపంచవ్యాప్తంగా రుణదాతలకు అత్యంత కష్టతరమైన కాలాల్లో ఒకటిగా పరిగణించడం పెద్ద ఫీట్. ప్లాట్ఫారం కఠినమైన రిస్క్ మేనేజ్మెంట్ మరియు పెట్టుబడిదారులకు అధిక లిక్విడిటీకి ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేకమైన ఉత్పత్తులను కలిగి ఉంది. ప్లాట్ఫారం పెట్టుబడిదారులకు ఎటువంటి నష్టం లేకుండా ఇప్పటి వరకు INR 800 crore కంటే ఎక్కువ పంపిణీ చేసింది. లిక్విలోన్స్ అంటే ఏమిటి? లిక్విలోన్స్ అనేది ఆన్లైన్ పీర్ టు పీర్ లెండింగ్ ప్లాట్ఫారం. ఇది క్రెడిట్ యోగ్యమైన రుణగ్రహీతలు మరియు రుణదాతలు వారి రిస్క్ అపెటిట్ ఆధారంగా సరిపోయేలా కొత్త యుగం సాంకేతికతను ప్రభావితం చేస్తుంది. ఈ లిక్విలోన్స్ సమీక్షలో పెట్టుబడిదారులతో ప్లాట్ఫారం యొక్క ఆసక్తిని ఏర్పరిచే గేమ్ మోడల్లో ప్లాట్ఫారం ఎలా స్కిన్ కలిగి ఉందో మేము విశ్లేషిస్తాము. భారతీయులు సాంప్రదాయకంగా స్థిర ఆదాయ ఆధారిత పెట్టుబడిదారులుగా ఉన్నారు. ఇక్కడ దాదాపు 70% ఆర్థిక పొదుపులు స్థిర ఆదాయ సాధనాల్లో ఉన్నాయి. ప్రస్తుత తక్కువ దిగుబడి విధానంలో చాలా బ్యాంక్ సేవింగ్ ఖాతాలు 2.5 నుండి 3.5% మాత్రమే అందిస్తున్నాయి. లిక్విలోన్స్ ఒక వినూత్న పరిష్కారాన్ని అందిస్తుంది. దీని ద్వారా పెట్టుబడిదారులు తక్షణ లిక్విడిటీ మరియు అత్యంత స్థిరత్వంతో తమ డబ్బుపై 8 నుండి 10% రాబడిని పొందవచ్చు. లిక్విడ్ ఫండ్స్, సేవింగ్ అకౌంట్లు, ఇఫ్లకు బదులుగా స్వల్పకాలిక నిధులను పార్కింగ్ చేయడానికి ఇది ఒక గొప్ప ఉత్పత్తి. పెట్టుబడిదారులు లిక్విడ్ ఫండ్ లేదా బ్యాంకులలో డబ్బును పార్క్ చేసినప్పుడు వారు పరోక్షంగా కార్పొరేట్ రుణగ్రహీతల క్రెడిట్ రిస్క్కు గురవుతారు. లిక్విలోన్స్ని ఉపయోగించడం ద్వారా ప్రజలు అధిక దిగుబడులను సంపాదించడానికి నేరుగా ప్రధాన రిటైల్ రుణగ్రహీతల సగటు క్రెడిట్ స్కోర్ 700+కి బహిర్గతం చేయవచ్చు. కార్పొరేట్ రుణాలతో పోలిస్తే రిటైల్ రుణాలు తక్కువ డిఫాల్ట్ రేటును కలిగి ఉంటాయి. లిక్విలోన్స్ బిజినెస్ మోడల్ అంటే ఏమిటి? లిక్విలోన్స్ తక్కువ సగటు టికెట్ పరిమాణాలతో జీతం కలిగిన తరగతి, అధిక నాణ్యత కలిగిన ప్రధాన రుణగ్రహీతలపై దృష్టి సారిస్తుంది. ప్లాట్ఫారం పెట్టుబడిదారులకు లేదా రుణగ్రహీతలకు ఎటువంటి రుసుములను వసూలు చేయదు, ఎందుకంటే దాని ద్వారా రుణాలు పొందిన భాగస్వాములకు ఖర్చు చేయబడుతుంది. ఇది రుణం ఇవ్వడానికి లక్ష్యంగా పెట్టుకున్న 3 విభాగాలు ఉన్నాయి. విద్యా రంగం, ఆరోగ్య సంరక్షణ, గృహాలంకరణ. ఇది ప్రధానంగా శాశ్వత డిమాండ్ను కలిగి ఉన్న సముచిత విభాగాలపై దృష్టి సారిస్తుంది. ఇది చాలా బలమైన తుది వినియోగదారు కేసు మరియు తక్కువ డిఫాల్ట్ అవకాశాలను కలిగి ఉంటుంది. నిధులు నేరుగా డీలర్కు పంపిణీ చేయబడతాయి మరియు రుణగ్రహీతకు కాదు. సోర్సింగ్ వ్యూహం యొక్క ప్రధాన లక్షణాలు: జీరో కాస్ట్ మీ లోన్లు, కస్టమర్కు ఎలాంటి వడ్డీ విధించబడదు. సబ్వెన్షన్ ద్వారా డీలర్స్ మార్జిన్ నుండి ఆదాయం ఆర్జించబడుతుంది. పూర్తి మొత్తాన్ని ముందస్తుగా చెల్లించే బదులు కస్టమర్ ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా సగటున 6 నుండి 12 నెలల పాటు తిరిగి చెల్లించవచ్చు. బలమైన కస్టమర్ ప్రొఫైల్లు, టై అప్ల ద్వారా ప్లాట్ఫారం సగటు వార్షిక ఆదాయం రూ. కంటే ఎక్కువ ఉన్న అధిక నాణ్యత రుణగ్రహీతలను ఆకర్షించగలదు. 8 లక్షలు. ఈ రుణగ్రహీతలు క్రెడిట్ ఆకలితో ఉండరు, బలమైన ఉద్దేశం మరియు రుణాలను తిరిగి చెల్లించే అధిక సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. పూచీకత్తు ప్రయోజనం: డీలర్ టై అప్ల నుండి రుణగ్రహీతలను పొందడం ప్లాట్ఫారంకు పూచీకత్తు మరియు రుణగ్రహీతలను ఎంచుకోవడానికి మెరుగైన అంతర్దృష్టులను అందిస్తుంది. అందువల్ల వారు జనాభా గణాంకాలు, తుది వినియోగ కేసులు, గత తిరిగి చెల్లింపు చరిత్రకు బరువులు కేటాయించవచ్చు మరియు తదనుగుణంగా రుణగ్రహీతలను రేట్ చేయవచ్చు. డిఫైన్ ఎండ్ యూజ్ ఫండ్స్ యొక్క అంతిమ వినియోగం ఖచ్చితంగా నిర్వచించబడినందున మాలాఫైడ్ ఉద్దేశంతో రుణగ్రహీతలు స్వయంచాలకంగా ఫిల్టర్ చేయబడతారు. డిఫాల్ట్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. లిక్విలోన్లు సురక్షితమైన: లిక్విలోన్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్న P2P ప్లాట్ఫారంల కంటే చాలా సురక్షితమైన ఉత్పత్తిని సృష్టించింది. వాటిని సురక్షితంగా ఉంచే ప్లాట్ఫారం యొక్క కొన్ని ముఖ్యమైన లక్షణాలు: 1. RBI నియంత్రిత మరియు పర్యవేక్షించబడిన ఉత్పత్తి. నిధులు కేవలం ఎస్క్రో ఖాతా PSU బ్యాంక్ ద్వారా మాత్రమే ప్రవహిస్తాయి మరియు బ్యాంక్ ప్రాయోజిత ట్రస్టీ ద్వారా నిర్వహించబడతాయి. 2. రేటింగ్ ఏజెన్సీలు ICRA మరియు క్రిసిల్ ద్వారా మూల్యాంకనం చేయబడిన ప్లాట్ఫారం మాత్రమే. 3. పెట్టుబడి పెట్టిన నిధులు సగటున విస్తరించి ఉంటాయి. 150 నుండి 200+ రుణగ్రహీతలు ప్రతి రుణగ్రహీతకు 0.5% కంటే తక్కువ బహిర్గతం చేస్తారు. 4. లిక్విలోన్స్ ఎటువంటి ఎంట్రీ లోడ్, ఆన్ బోర్డింగ్ ఫీజులు, రికరింగ్ ఎక్స్పెన్స్ రేషియో, లావాదేవీ ఖర్చులు సాధారణంగా సంప్రదాయ రుణ సాధనాల్లో విధించబడవు. 5. 100% అలైన్మెంట్. పెట్టుబడిదారు పూర్తి అసలైన మరియు వడ్డీని స్వీకరించినప్పుడు మాత్రమే లిక్విలోన్స్ రుసుములను సంపాదిస్తుంది. అంటే పెట్టుబడిదారు యొక్క పోర్ట్ఫోలియో రాబడి ఆశించిన రాబడి కంటే తక్కువగా ఉన్న సందర్భాలలో లిక్విలోన్స్ రుసుము 0గా ఉంటుంది. అందువల్ల ప్లాట్ఫారం పెట్టుబడిదారుతో పూర్తిగా సమలేఖనం చేయబడిందని నిర్ధారిస్తుంది. వారు ప్రైమ్ రుణగ్రహీతలకు మూలం, పెట్టుబడిదారులకు ప్రతి రుణగ్రహీత నుండి అన్ని ఇమీలను వైవిధ్యపరచడంలో మరియు వసూలు చేయడంలో సహాయం చేస్తారు. 6.
క్రిసిల్ మరియు ఐసిఆర్ఐ అందించిన అంచనా శ్రేణి కంటే నష్ట స్థాయిలు చాలా ఎక్కువగా ఉండే అవకాశం లేని దృష్టాంతంలో కూడా పెట్టుబడిదారులు ఇప్పటికీ తమ మూలధనాన్ని మరియు సూచనాత్మక రాబడిని సంపాదిస్తారు. క్రింద రిస్క్ బఫర్ యొక్క పట్టిక ప్రాతినిధ్యం ఉంది. లైవ్ ఆన్లైన్ డాష్ బోర్డ్ అందించబడింది. దీని ద్వారా ప్రతి రుణదాత, పెట్టుబడిదారు, వారి పెట్టుబడులు మరియు వారికి కేటాయించిన రుణగ్రహీతల గురించి పారదర్శక అంతర్దృష్టులను పొందుతారు. లిక్విలోన్స్ పనితీరు. లిక్విలోన్స్ ఇప్పటివరకు చాలా విజయవంతమైన ట్రాక్ రికార్డును కలిగి ఉంది. కోవిడ్ కాలంలో కూడా పెట్టుబడిదారులకు ఆశించిన రాబడిని అందించడంలో ప్లాట్ఫారం 100% విజయ నిష్పత్తిని కలిగి ఉంది. ప్లాట్ఫారం దేశంలో అత్యంత యాక్టివ్ సెకండరీ మార్కెట్ను కలిగి ఉంది మరియు అన్ని ఉపసంహరణ అభ్యర్థనలు ప్రారంభం నుండి గౌరవించబడ్డాయి. లిక్విలోన్స్ వ్యవస్థాపక బృందం. లిక్విలోన్స్ను అచల్ మిట్టల్ మరియు గౌతమ్ అదుకియా స్థాపించారు. వీరు గతంలో విజయవంతమైన రెంటల్ ప్లాట్ఫారం రెంటోమోజోను సహా స్థాపించారు. కంపెనీ ఓలా క్యాబ్స్, ప్రాక్టో, క్వికర్ మరియు క్లౌడ్ వంటి కొన్ని మార్క్యూ కంపెనీలలో పెట్టుబడి పెట్టిన మ్యాట్రిక్స్ పార్ట్నర్స్ ద్వారా నిధులు సమకూరుస్తుంది. 9 ఇతర పెట్టుబడిదారులలో క్రెడ్ మరియు ఫామైకేర్ ప్రమోటర్లు ఉన్నారు. లిక్విలోన్స్ ప్రత్యామ్నాయాలు. కొన్ని P2P ప్లాట్ఫారంలు అసురక్షిత రుణాలను అందిస్తాయి కానీ లిక్విలోన్స్ ద్వారా నిర్వహించబడే మోడల్ను కలిగి ఉండవు. తక్కువ రిస్క్ స్థలంలో లిక్విలోన్స్ ఒక రకమైన ఉత్పత్తి. సంవత్సరానికి లెండ్ బాక్స్ అనేది మీరు లిక్విలోన్స్తో పాటు తక్షణ లిక్విడిటీ కోసం జోడించగల ఒక ఉత్పత్తి. అధిక దిగుబడిపై ఆసక్తి ఉన్న వ్యక్తులు గ్రిప్ ఇన్వెస్ట్, ట్రేడ్ క్రెడ్ మరియు క్లబ్ వర్క్ వంటి ప్లాట్ఫారంలను ఇతర ప్రత్యామ్నాయ ఆస్తుల్లోకి మార్చడానికి కూడా జోడించవచ్చు. లిక్విలోన్స్ రివ్యూ. ఈ వివరణాత్మక లిక్విలోన్స్ సమీక్షలో లిక్విలోన్స్ అంటే ఏమిటి, లిక్విలోన్స్ బిజినెస్ మోడల్, లిక్విలోన్స్ ఆల్టర్నేటివ్లు మరియు లిక్విలోన్స్ సురక్షితమా కాదా వంటి ప్లాట్ఫారం గురించి మీకు పూర్తి వివరాలు లభిస్తాయని మేము ఆశిస్తున్నాము. మీ స్వల్పకాలిక మూలధనాన్ని లిక్విడ్ ఫండ్స్లో ఉంచడానికి మరియు ఖాతాలు ఇఫ్ని ఆదా చేయడానికి లిక్విలోన్స్ ఒక గొప్ప వేదిక. నేను నా సేవింగ్ ఖాతా అత్యవసర కార్పస్లో కొంత భాగాన్ని లిక్విలోన్స్లో పెట్టుబడి పెడుతున్నాను. పెట్టుబడి పెట్టడానికి కనీసం మొత్తం INR 50,000. ఇది ఈ ఉత్పత్తి యొక్క తక్కువ నష్టాన్ని పరిగణనలోకి తీసుకుంటే మంచిది.